హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అరకప్పు వరకు పంచదారను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ నెయ్యికి బదులుగా ఫ్లేవర్లెస్ నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి, అరకప్పు వరకు శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకోవాలండి. మీకు ఒకవేళ ఇలా కలిపేటప్పుడు పిండి అనేది పొడి పొడిగా ఉంటే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్నాక 10 లేదా 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ ఉండల్లాగా చుట్టుకొని తీసుకోవాలి. మీకు ఒకవేళ అన్ని బాల్స్ ఒకే సైజులో ఉండాలంటే మీరు స్కూప్ని కూడా యూస్ చేసి చేయొచ్చండి. ఇలా ఒక స్కూప్ని తీసుకొని ఇలా రౌండ్ ఉండేలా చుట్టుకుంటే అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఇలానే పిండి మొత్తం ఉండల్లా చేసుకొని తీసుకోవాలి. ఇలా పైన కొంచెం ప్రెస్ చేసి దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కానీ గార్నిష్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ పిస్తా పలుకుల్ని పెట్టానండి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసి తీసుకోవాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను లేదా 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయండి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఇవి 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.